దేవుడి సినిమాలన్నా ప్లే చేయొచ్చు, అప్పుడు దేవుడి సినిమాలు ప్లే చేసేవాడు. దాంతో పాటుగా ఈ ఎస్విబిసి ఛానల్ ఒక్కటే పెడుతున్నారు. దాంతో అది ఎక్కువసేపు ఇది ఉండదు, భక్తులే వీళ్ళందరూ కూడా అదే కంటిన్యూగా చూస్తా కూర్చోలేరు. ఇంకోటి అందులో పొలిటికల్ ఇవి కూడా వాడుతున్నారు కదా, అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ పనిలో ఉండిపోతున్నారు. బోర్ కొట్టేసి ఇదివరకు ఏంటంటే సెల్ ఫోన్ లాంటివి మనకు అలవాట్లేదు, అప్పుడు ఎంతసేపు కూర్చున్నా పెద్దగా అనిపించేది కాదు. ఇప్పుడు సెల్ ఫోన్లు అలవాటు పడ్డాక ఒక అరగంట సెల్ ఫోన్ మన మంచం మీద పక్కన తీసి పెట్టడానికి మనకి ఒప్పుకోలేకపోతున్నాం కదా. గుండె తీసేసి పక్కన పెట్టడానికి ఒప్పుకుంటున్నాం కానీ సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టడానికి ఇష్టంగా లేదు. అట్లాంటిది ఈ క్యూ లైన్ లో నుంచి నీ సెల్ ఫోన్ ఉండదు. 8 గంటల 10 గంటల 12 గంటల అంతసేపు నుంచోవాలంటే పిచ్చెక్కిపోతారు. దానివల్లనే అప్పుడప్పుడు ఈ నినాదాలు కేకలు ఆ టైంలో ఎవరు రెచ్చగొట్టారు రెచ్చిపోతున్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి అంటున్నారు. కానీ వీళ్ళు చేయబోతున్న తప్పు ఏంటంటే ఇప్పుడు ఆ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడం వల్ల కాస్త భోజనాలు పెట్టడమా, అదే పులిహారలు పెడతారా, సాంబార్ పెడతారా, పాలు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఏదో ఒకటి ఫుడ్ డెలివరీ అవుతా ఉంటది ఎనీ టైం. ప్రతి అరగంటకి సంథింగ్ ఒక డెలివరీ ఉంటుంది. అట్లాగా దాని వలన ఒక కంఫర్ట్ గా కూర్చుంటున్నారు. ఇంకోటి కూర్చోడానికి అరుగులు అవి ఉన్నాయి, అవసరమైతే పడుకుంటాం కూడా మనం వెళ్ళినప్పుడు. పైకి ఇంకోటి వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా చెప్ట ఇవి కూడా ఉంటాయి, చిన్న సైజు కుర్చీలు కూడా, కాబట్టి కంఫర్ట్ గా ఉంటారు అక్కడ. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు